అక్కడే పొంచి ఉందని ఆ చిన్నారికి తెలియదు. ఆమెకు తెలిసే లోపే ఆ బాలిక బాల్యం ముక్కలైపోయింది. ఆడుకోవాల్సిన ఆ చేతులను కట్టేశారు. స్కూల్ బ్యాగ్ మోయాల్సిన ఆ భుజాలపై అమానత్వం ఇక నృత్యం చేసింది. సో అటువంటి అఘాత్యకుడు, అటువంటి నీచుడు గురించి తెలియని ఆ పసిపాప ఇవాళ దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంది. లోకం తెలియని వయసులో మనుషుల్లోని రాక్షసత్వాన్ని చూడాల్సి వచ్చేది. తనపై జరుగుతున్న లైంగిక దాడి నుంచి తప్పించుకునేందుకు ఆ అమ్మాయి కేకలేసింది. భయంతో, నొప్పితో, బతకాలనే ఆరాటంతో ఎంతో అరిచింది. కానీ ఆ అరుపు వినే నాదుడు లేడు, విన్నా స్పందించే హృదయమే లేదు. పైగా తన పాపాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆ రాక్షసుడు చేసిన పని మరీ అమానుషం. తాను చేసిన అఘాయిత్యం ఎక్కడ బయటకు తెలుస్తుందోనని ఆ చిన్నారిని 3వ అంతస్తు నుంచి కిందికి తోసేశాడు. ఆ అమ్మాయి ప్రాణాన్ని బలి తీసుకోవాలని చూశాడు. అయితే ఖమ్మం రాపర్తి నగర్లో జరిగిన ఈ ఘటన అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. కన్న బిడ్డలా చూడాల్సిన ఆ బాలికపై కసాయివాడిలా ప్రవర్తించి సమాజం తలదించుకునేలా చేశాడు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. ఆ చిన్నారి ఎన్ని కేకలేసినా వినకుండా తన పశువాంఛని తీర్చుకునేందుకు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ఎంత ప్రతిఘటించినా, రక్షించమని వేడుకున్న ఆ కామాంధుడి మనస్సు కరగలేదు. మృగంలా ప్రవర్తించి రాక్షస ఆనందం పొందాడు. ఈ అఘాయిత్యంతో ఆ చిన్నారి శారీరకంగాను మానసికంగాను తీవ్రమైనటువంటి నరకాన్ని అనుభవించింది. ఇక లైంగిక దాడి జరిగిన తర్వాత సాక్ష్యం లేకుండా చేసేందుకు ఆ బాలికను అంతమొందించాలనుకున్నాడు. సమీపంలోని భవనంపైకి తీసుకెళ్లి నిర్దాక్షిణ్యంగా కిందకు తోసేశాడు. పైనుంచి కింద పడితే ఆ అమ్మాయి చనిపోతుందనుకున్నాడు. దాంతో ప్రమాదశాత్తు పడిపోయిందని నమ్మించొచ్చని అనుకున్నాడు. కానీ ఆ చిన్నారి తీవ్ర గాయాలతో ప్రాణాపాయం లేకుండా బయటపడింది. అంత పైనుంచి పడడంతో బాలిక వెన్నుముక విరిగింది. చేతులు, తలకు బలమైనటువంటి గాయాలయ్యాయి. ఆ చిన్నారి కింద పడినప్పుడు విరిగింది కేవలం ఎముకలు మాత్రమే కాదు, ఆ అమ్మాయిపై కుటుంబం పెట్టుకున్న ఆశలు, ఆ తల్లి గుండె, తండ్రి నమ్మకం, తాతయ్య విశ్వాసం అన్నీ విరిగిపోయాయి. ఇప్పుడు ఆ పాప తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తనకేం జరిగిందో కూడా అర్థం కాని స్థితిలో ఆసుపత్రి బెడ్ మీద పడింది. కానీ బయట కూర్చున్న తల్లిదండ్రులకు ప్రతి క్షణం నరకం కనిపిస్తుంది. ఫోన్ మోగిన భయమేస్తోంది. డాక్టర్లు పిలిచినప్పుడల్లా గుండె ఆగినంత పనవుతోంది. తమ కూతురు మళ్ళీ నవ్వుతూ తిరుగుతుందా, ఎప్పటిలాగా స్కూల్కు వెళ్తుందా, ఇలా ఎన్నో ప్రశ్నలతో ప్రతి రాత్రి నిశ్శబ్దంగా చనిపోతున్నారు. కానీ ఆ నిందితుడు కొద్ది నిమిషాల తన సుఖం కోసం వికృత క్రీడతో తన వాంఛ తీర్చుకున్నాడు. ఆ కొద్ది నిమిషాల క్రూరత్వం ఆ చిన్నారికి, ఆమె కుటుంబానికి జీవితకాలం శిక్షగా మారింది. ఇక ఖమ్మంలో జరిగిన ఈ అఘాయిత్యంపై ఓ పదునైన ప్రశ్న వెంటాడుతుంది. ఒక పసి ప్రాణాన్ని నాశనం చేసేందుకు కొన్ని నిమిషాలు చాలు, కానీ ఆ బిడ్డకు న్యాయం చేసేందుకు ఎందుకు సంవత్సరాలు పడుతోంది? తప్పు చేసిన వారికి చట్టాలు తెలిసి ఉండొచ్చు, తప్పించుకునే లొసుగులు తెలిసి ఉండొచ్చు, ఎవరి కాలు పట్టుకోవాలో ఇంకా బాగా తెలిసి ఉండొచ్చు. కానీ బాధిత కుటుంబానికి తెలిసింది ఒక్కటే, తమ బిడ్డ ఏ తప్పు చేయలేదని. అయినా సరే శిక్ష మాత్రం వాళ్ళే అనుభవిస్తున్నారు. ఈ దేశంలో ఓ చిన్నారి కన్నీటికి విలువ లేదా? గుండె ముక్కలైన తల్లిదండ్రుల బాధకు, ఆక్రందనకు అర్థం లేదా? ఆ చిన్నారికి ఇది ఒక్కరోజుతో అయిపోయేది కాదు. ప్రతి పుట్టినరోజున గుర్తించే గాయం ఇది. ప్రతి రాత్రి నిద్రని మింగేసే చీకటిది. ఆ 12 ఏళ్ల చిన్నారి జీవితాంతం మోయాల్సిన బాధ ఇది. మైనర్ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టిన రాక్షసులకు ఈ లోకంలో బతికే హక్కు ఉందా? ఈ ప్రశ్నలే మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరిని వెంటాడుతున్నాయి. రైట్ నౌ సోషల్ మీడియాలో ఇదే చర్చ జరుగుతోంది. సో ఇప్పటికే ప్రతిపక్ష విపక్షాలన్నీ కూడా స్పందిస్తూ ఉన్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి తుమ్మల హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడటువంటి మరి ఆ 12 ఏళ్ల పసిపాపను పలకరించే ప్రయత్నం చేశారు. కుటుంబ సభ్యులతో, అక్కడటువంటి డాక్టర్తో ప్రస్తుత పరిస్థితులను తెలుసుకున్నాడు. అండ్ దీంతోపాటు ఇక హరీష్ రావు సైతం సంచలన కామెంట్ చేస్తున్నాడు. మరి ఆ గౌస్ పాషా మీ పార్టీ కార్యకర్త అంటూ ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సైతం హరీష్ రావు చాలా ఘాటుగా స్పందించారు. ఎవరైతే ఏంటి ఎన్కౌంటర్ చేయాల్సిందంటూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు సైతం ఇక మానవత్వం ఇంకా బ్రతికే ఉంది అనేటువంటి తీర్పు నిజంగా అర్థం పట్టేలా కనిపిస్తోంది. ఏదైతే ఈ 4 రోజుల క్రితం ఖమ్మం పట్టణంలో జరిగిన ఘటన అత్యంత హృదయ విదారకమైన ఘటన, సభ్య సమాజం తొలగించుకోవాల్సిన పరిస్థితి, అది అనుభవించిన వాళ్ళకు ఆ కుటుంబానికి ఎంత దుఃఖం ఉంటుందో ఒక్కసారి మన గుండె మీద చేయి వేసుకొని ఆలోచిస్తే తెలిసి వస్తుంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉందంటూ మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్ చేశారు. ఖమ్మంలో మైనర్ అమ్మాయిపై జరిగిన ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చాలా బాధాకరమని మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్ చేశారు. ఈ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 4 రోజుల క్రితం ఖమ్మం పట్టణంలో జరిగిన ఘటన అత్యంత హృదయ విదారకమైనటువంటి ఘటన, సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి, అది అనుభవించిన వాళ్లకు ఆ కుటుంబం బాధ ఏంటో అర్థమవుతున్నట్టు ఆయన కామెంట్ చేస్తూ ఇక పాపకు సంబంధించి ఎవరైతే దుర్మార్గుడు ఉన్నాడో,
సో దుర్మార్గుడైనటువంటి ఆ గౌస్ భాష మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, సమాజం అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందంటూ ఇక హరీష్ రావు కామెంట్ చేశారు. పాపం 12 ఏళ్ల స్కూల్కి వెళ్ళే అమ్మాయి, అభం శుభం తెలియని అమ్మాయి మీద ఇలాంటి సంఘటనలు జరిగితే మొన్న ఎక్కడున్నాం, ఇంతకు మనం ఎక్కడున్నాం, మరి ఎటుపోతున్నామన్న బాధ కలుగుతుంది. కనీసం సంఘటన జరిగిన తర్వాత కూడా ప్రభుత్వం స్పందన ఎట్లా ఉందంటే, సో ప్రభుత్వం కనీసం చాలా బాధగా ఉంది. 12 ఏళ్ల అమ్మాయిపై ఇలాంటి ఘటన జరిగితే ప్రభుత్వం స్పందించాల్సిన తీరు ఇదేనా అని నేను అడుగుతున్నానంటూ కామెంట్ చేస్తున్నారు హరీష్ రావు. ఇక అమ్మాయి తిరిగి నడవలేని పరిస్థితిలో ఉన్నదని, అమ్మాయికి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది. ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి ఇలాంటి దారుణాలకు పాల్పడే మృగాలను కఠినంగా శిక్షించాలంటూ కూడా హరీష్ రావు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. రైట్ నా ఒకసారి మీడియాతో హరీష్ రావు మాట్లాడారు. సో హరీష్ రావు గారు ఏం మాట్లాడారో ఇప్పుడు తొలివేలు స్క్రీన్ మీద చూద్దాం. ఆ అమ్మాయికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుంది. మాజీ శాసనసభ్యులు ఉపేందర్ రెడ్డి గారు కొంత సహాయం అందించారు, మేము కూడా కొంత సహాయం అందించాం. బట్ బాధ కలిగేది ఏంటంటే అమ్మాయి తిరిగి నడవలేని పరిస్థితి, తిరిగి సాధారణ స్థితికి రావడం చాలా చాలా కష్టము అని డాక్టర్లు చెప్తా ఉంటే ఎంత బాధ అవుతా ఉంది. అమ్మాయి జీవితం పోయింది ఈరోజు. ఇటువంటిది మళ్లీ పునరావృతం కాకుండా సునీతా లక్ష్మారెడ్డి గారు చెప్పినట్టుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి అటువంటి వ్యక్తులను ఉరిదీయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి తప్పులు మళ్లీ ఎవడన్నా చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి రావాలి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిరోజు 5 నుంచి 6 ఫోక్సో కేసులు నమోదవుతా ఉన్నాయి. రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో రోజుకు 5-6 చోట్ల మైనర్ అమ్మాయిల మీద, చిన్న పిల్లల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి.